రవీంద్ర భారతిలో గద్దర్ సంస్మరణ సభ జరుగుతోంది. ప్రస్తుతం హరగోపాల్ మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. గద్దర్ యొక్క సాహిత్యాన్ని, గద్దర్ యొక్క కళని, గద్దర్ యొక్క పాటని, ఆయన చేసిన ప్రభావాన్ని దాన్ని మరీ మనము అంచనా వేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈ సందర్భంలో మిమ్మల్ని అభినందిస్తూ మాకు కూడా ఈ అవకాశం, లేకపోతే ఆయన మీద చాలాసేపు మాట్లాడచ్చు, కానీ మాట్లాడే టైం లేదు కనుక ఈ 2-3 సంగతులు మాత్రమే చెప్పాలనుకొని నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు వేద్ కుమార్ గారిని మాట్లాడవలసిందే కోరుతున్నాను. నువ్వు ఆగు, నువ్వు సార్ ఇద్దరు కొంచెం లాస్ట్. ఇప్పుడు ఆయన ఆంధ్రాలో మాట్లాడేమంటున్నాడు కాంగ్రెస్. చెప్పకముందే ఈ సమయంలో ఏం మాట్లాడతాం అనేది ఒక భావన. ఇంతవరకు వేదిక మీద ఉన్న అందరికీ నమస్కారాలు తెలుపుతూ, ఇంతవరకు చాలామంది వక్తలు చాలా విషయాలు విఠలన్న గురించి ప్రస్తావన చేశారు. నాకు అన్నయ్య నరసింహరావు అన్నయ్య ఇంతకుముందే 71 నుంచి అన్న విషయానికి ఆర్ట్ లవర్స్లో అప్పుడు జస్ట్ తెలంగాణ ఉద్యమం 69 ఉద్యమంలో విద్యార్థిగా నాయకత్వం వహించిన గజ్వేల్ నుంచి నేను అన్నయ్యలు ఊర్లో మాట్లాడుకుంటున్నప్పుడు ఈ ప్రస్తావన ఆర్ట్ లవర్స్ వచ్చినప్పుడు అలా పేరుతో పరిచయమైన విఠలన్న తర్వాత ఆర్ట్ లవర్స్లో తనను చూడడం, నాకు తెలిసిన వరకు జన్నాటి మండలిలో తనకు గొంగడి కప్పినప్పుడే కానీ, గోషి కట్టినప్పుడే కానీ, గజ్జె కట్టినప్పుడే కానీ, రుమాలే కానీ, నేను ఆర్ట్ లవర్స్లో తన ఒక గెటప్ మారినప్పుడు నుంచి చూస్తూ, ఆ తర్వాత పిల్లలు సత్యం, సూర్యం, చంద్రం ఇద్దరు విద్యార్థులు మన పాఠశాలలో హాస్టల్లో ఉండి చదువుకున్నారు. ఆ ప్రస్తావన చూసుకుంటూ మళ్ళీ మా భూమి సినిమా తీసినప్పుడు తన సినిమాలో మొదటిసారి సినిమా రంగ ప్రవేశం చేయడానికి అన్నయ్య కానీ వీటల్లన్న కానీ చాలా విషయాలు ఆలోచించుకొని బండి వెనక బండి సినిమాతో ప్రారంభమై ఈ క్రమంలో తనతో కొనసాగుతున్నప్పుడు 2-3 సంఘటనలు. ఒకటి, నేను షామీర్పేట నుంచి ఊరు నుంచి హైదరాబాద్ వస్తున్నా. ఇంటికి వచ్చి హిమాయత్ నగర్కి వచ్చి షూస్ ఇప్పేసరికి సిఎల్ గ్రూప్ వాళ్ళ ఫోన్ వచ్చింది. అన్న గద్దర్ అనే మీద షూట్ అయింది, గాంధీకి వచ్చాను, తక్షణమే రమ్మని. అదే షూస్ మళ్ళీ వేసుకొని సెల్ఫ్ డ్రైవింగ్లో గాంధీకి వెళ్ళి ఆనాడు తనను అన్ని విధాల రాష్ట్ర ప్రభుత్వం ఇంటెలిజెన్స్ కూడా మిస్గైడ్ చేస్తున్న క్రమంలో మా అందరి కుటుంబ సభ్యుల యొక్క స్టాండ్తో స్ట్రాటజీతో వారిని నిమ్స్ హాస్పిటల్కి తీసుకెళ్ళి ఉదయం డాక్టర్లు సేఫ్లో ఉన్న విషయం చెప్పేంత వరకు కూడా అందరం నిమ్స్లోనే ఉన్నాం. ఇక ఆ తర్వాత నరసింహరావు అనే చిన్న కొడుకు అజిత్ పెళ్లి రిసెప్షన్ 2007లో ముంగటి వరుసలో గద్దరన్న, కేశవరావు జాదవ్ గారు కూర్చున్నారు. వారిద్దరి మధ్యలో సీట్ ఖాళీగా ఉన్నది. మరి తెలంగాణ ఉద్యమంలో 69 నుంచి నడుస్తున్న ఉద్యమంలో మళ్ళీ తీరుతెన్నులు ఎటేటో పోతున్నాయి. మరి మీరొక స్టేట్మెంట్ ఇస్తున్నారు, మీరొకటి. వారి మధ్యలో నేను కూర్చొని మరి ఈ ఐక్య కార్యాచరణ ఎందుకు రూపొందిస్తలేరని 2007లో నేను ప్రశ్నించిన 2009లో ఎప్పుడైతే చిదంబరం అనౌన్స్ చేసి వెనుకకు తీసుకున్నాడో అప్పుడు మళ్ళీ ఈ ఐక్య కార్యాచరణ కమిటీ కోఆర్డినేషన్ సమన్వయ కమిటీగా మారుతున్న క్రమంలో అప్పుడు నేను ఈ యొక్క కోఆర్డినేషన్ కమిటీ మాత్రమే అన్ని సంఘాలను ఇంక్లూజివ్ అప్రోచ్తో నడపగలుగుతుంది. ఇప్పుడు మొత్తం ఎక్స్క్లూడింగ్ అప్రోచ్ నడుస్తున్న ఉద్యమాన్ని ఈ రకంగా ముందుకు తీసుకెళ్లడం అవసరమన్న ఉద్దేశంతో కలిసిన క్రమంలో ప్రజా ఫ్రంట్ ఏర్పాటు. అప్పుడు నేను కూడా అందులో భాగస్వామ్యం చేసుకోవడం. ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే అక్కడి నుంచి నేను అనుకుంటూ 500-600 వేదికలు, 1,00,000 కిలోమీటర్ల పైన భూపాలపల్లె తీసుకోండి, ఇక్కడ మక్తలే తీసుకోండి, కార్నర్ టు కార్నర్
ఒక 1,00,000 కిలోమీటర్లు అయినా కలిసి ప్రయాణం చేసినాం. ఇంతవరకు తన యొక్క ఆలోచనలు, శక్తి అన్నయ్య కూడా చెప్పిండు తను ఎప్పుడు పడుకుంటాడో వారు. కాబట్టి తనతో కలిసి తిరగడం, ట్రావెల్ చేయడం, పడుకోవడంలో చాలా వరకు నేను ప్రత్యక్షంగా గమనించిన. చాలాసార్లు మా టూర్లో మేమిద్దరం రూమ్మేట్స్. ఆయన ఇన్సులిన్ తీసుకోవడం, అనారోగ్యం గురవ్వడం, ఆయన తపన పడడం, పాటలు పాడడం. మేము వెళ్ళే ప్రయాణం చేసే కార్లలో ఎప్పుడు ఈ ఉద్యమ పాటలే కొనసాగినాయి. చాలా దగ్గరగా ఒక 7 సంవత్సరాలు నేను తనతో ట్రావెల్ చేసిన. ఆ గదరాన్ని ఎప్పుడు ప్రేమించేవాడు. మంచి మనిషి. అయితే ఆ మంచి మనిషి సమాజం యొక్క మనిషిగా ఏదైతే గుర్తించడమో ఆ గౌరవించడం, నన్ను చాలా చాలా విషయాల్లో ప్రేమ చేసేవాడు. ఆ గద్దరాన్ని మిస్ అవ్వడం, అదే రోజు కష్టం చేసే రోజు నాడే మేము వెళ్తున్నప్పుడు జహీరుద్దీన్ మా వ్యాన్లకు వచ్చి కూర్చోవడం, దిగినప్పుడే ఇంకో మిత్రుడు, ఈ ఉద్యమాలకు అన్నిటికి తోడవడం మిత్రుడు కోల్పోయినాం. ఈ యొక్క మన గద్దరన్న ఫౌండేషన్ నేను విఠలన్నానే పిలిచేవాడిని. 2009 తర్వాతనే అంటే కుటుంబము అన్నయ్య స్నేహితంతో నా కుటుంబం చాలా సన్నిహితంగా మేము ఉన్నాం కాబట్టి విఠలన్నా నేను అనుకోండి, గద్దరన్నా నేను ఎప్పుడు అనలా. 2009లో సమన్వయ కమిటీకి వచ్చినాక ఖచ్చితంగా గద్దరన్న అనాలి. అంటే సమాజం మొత్తం గద్దరన్ననే మాట్లాడుతుంది కాబట్టి అక్కడ నుంచి ఆ గద్దరన్నతో పనిచేసిన ఈ యొక్క ఫౌండేషన్, గద్దరన్న ఫౌండేషన్ చక్కగా నిర్ణయాలు, చక్కటి వ్యక్తులతో నిర్ణయాలు తీసుకొని ముందుకు కొనసాగాలని, ఇందులో అందరం భాగస్వామ్యం అయిదామని ఇప్పటివరకే ప్రతిపాదన ఇచ్చిన బిఎస్ రామ్లే గారే కానీ, అల్లమన్నే కానీ, మిగతా ఇచ్చిన పాశమన్న ఇచ్చిన ఇటువంటి అన్నిటిని కూడా క్రోడీకరించుకొని ఏదైతే నిర్ణయం తీసుకుంటామో ఆ నిర్ణయానికి అందరం ముందుకు కొనసాగాలని, దాంట్లో అందరం భాగస్వామ్యం అవుదామని నేను కూడా భాగస్వామ్యం తెలుపుతూ అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞత. హరగోపాల్ సార్ ఏదో చెప్తారట, ఒక సంఘటన చెప్తారు. పాట కావాలా? కొంచెం ఆగాలి. నిమిషం నారాయణ గారు, ఒక్క సంఘటన ఇక్కడ మిత్రులతో పంచుకోవాలి. కల్కట్టాలో ఒక సభ జరిగింది గద్దరు మెమరీలో. వాళ్ళు ఒక పుస్తకం కూడా వేశారు బెంగాలీలో గద్దర్ మీద. అది ఆవిష్కరించడానికి ఆ సభలో మాట్లాడి నన్ను పిలిచారు. ఒక ప్రముఖ సంగీత విద్వాంసురాలు కల్కట్టాలో, బెంగాల్లో ఆమె టాప్. ఆమె ఆరోగ్యం కూడా బాగలేకున్నా ఆ సభకు వచ్చి గద్దరు జ్ఞాపకంలో 15 నిమిషాలు పాట పాడి కల్కట్టా వాళ్ళంతా ఆశ్చర్యపోయారు. అంటే ఆమె చెప్పింది ఏంటంటే, మీరు ఈ వయసులో అంటే గద్దర్ మీద నాకుండే గౌరవం కొద్దీ నేను వచ్చి పాట పాడాను అని చెప్పింది. అంటే గద్దరు ప్రభావం ఎక్కడ దాకా ఉందో దాన్ని బట్టి మనం అంచనా వేయవచ్చు. ప్రొఫెసర్ కంచయ్య గారు వచ్చినారు. అట్లాగే ఎన్ శంకర్ కింద ఉన్నాడు, ఆయన వేదికకి రావాల్సిన సినిమా దర్శకులు రావాల్సిందిగా కోరుతున్నాను. ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న గారిని వేదిక మీకు రావాల్సిందిగా ఆహ్వానిస్తా ఉన్నాం. ఎక్కడ ఉన్నాడు? తీన్మార్ మల్లన్న గారిని వేదిక మీకు రావాల్సిందిగా ఆహ్వానిస్తా ఉన్నాం. వీళ్ళు ఎవరు? వీళ్ళు దయచేసి వేదికకు ఇరువైపులు ఉన్నటువంటి వాళ్ళు దయచేసి కొంచెం సీట్లలో వెళ్ళి కూర్చుంటే బాగుంటుంది. వేదికకు ఇరువైపులో అటువైపు ఇటువైపు దరిదాపుగా సుమారు 150-200 మంది ఉన్నారు. పైనే దయచేసి కొంచెం డిసిప్లిన్గా మనం మన నుంచి మనమే వెళ్దాం. వీళ్ళందరినీ విమలక్క స్వాగతం. విమలక కూడా వచ్చింది. విమలకకు ఆహ్వానం. ఒక్క 5 నిమిషాలు క్షమిస్తే మీకు పాట వస్తుంది. నెక్స్ట్ స్పీకర్ కూడా వస్తాడు. ఒక్క 5 నిమిషాలు క్షమించండి, మాటలు వినండి. ఇప్పుడు సినిమా దర్శకులే కదా, రచయిత దర్శకులు పరుచూరి గారు, మీకు తెలుసు. ఆ పరుచూరి గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. ఆహ్వానించిన నువ్వు ఒప్పుకోవట్లే, ఇంకా ఏమనుకోవద్దు.
అందరికీ నమస్కారం అండి. వేదిక మీద ఉన్న పెద్దలందరికీ నమస్కారం, ఆహుతులందరికీ నమస్కారం. నాకంటే చిన్నవాడు గద్దర, కానీ నన్ను అన్నాయని ఆయన పిలిస్తే నేను గద్దర అన్నాయనే పిలిచేవాడిని. నువ్వు వయసులో చిన్నవాడివి, నీ గాత్రంతో ప్రపంచంలో మా అందరికంటే పెద్దవాడివి నువ్వు అని చెప్పానంట. నాకెప్పుడు 2 పదాలు గుర్తొస్తూ ఉంటాయండి. ఒకటి కద్దరు, 2 గద్దరు. కద్దరు అంటే పాపం వాళ్ళు సాత్వికులు, ప్రశాంతంగా గాంధీ గారి మార్గంలో పోరాడేవాళ్ళు. గద్దర్ అంటే పిడికిలు బిగించి కన్నెర్ర చేసి విప్లవాన్ని ఉరుకుని పరిగెత్తించగలిగినటువంటి మహానుభావులు. అసలు ఒక రచనతో మనం సమాజాన్ని బాగు చేయగలమండి. పాత రోజుల్లో బుర్రకథలని, హరికథలని అవి అన్నీ మన పౌరాణికాలే చెప్పేవారండి. కానీ గద్దరన్న తను ఒక పాట పాడితే, ఇందాక కొన్ని పాడి వినిపించారు వాడు, ఆ పాట పాడితే ప్రజల యొక్క, అంటే అట్టడుగు వర్గంలో దళితులు, గిరిజనులు, హరిజనులు వీళ్ళందరి యొక్క ఆ భావజాలం ప్రపంచానికి అందదు. కానీ అందింది. ఎలా అందిందంటే కేవలం గద్దరు గళంతో అందిందండి. గద్దర్ గారే అందించాడు అందరికీను. ఒకసారి నేను మా చిత్రపురి కాలనీ అని సినిమా వాళ్ళందరికీ అక్కడ విజయభాస్కర్ రెడ్డి గారి రోజుల్లో ప్రభాకర్ రెడ్డి గారు వీళ్ళందరూ చేసి అక్కడ పెట్టారండి. మా రచయితల సంఘంలో ఆయన సభ్యుడు. బ్రదర్ నువ్వు కూడా అక్కడ రా అంటే, నాకెందుకన్నా ఇల్లు అక్కడ అన్నాడు. కాదే, నువ్వు వచ్చినావు అనుకో, ఎప్పుడైనా మాకు ఇలా అనిపించి ఒక్కసారి నువ్వు గొంతినిపించినావు అనుకో, మా గుండెలు గంతులేస్తాయని చెప్పినా నేను. కానీ ఆయన రాలేదు. కానీ నిన్న మీటింగ్లో మా వల్లభనేని అనిల్ కుమార్ గారు ప్రెసిడెంట్ గారు వచ్చి ఉంటాడు, ఎక్కడ కూర్చుని ఉంటాడు ఇక్కడ, చిత్రపూరి కాలనీ ప్రెసిడెంట్ గారు. ఇక ఏ రూపాయి కట్టకుండానే ఆ ఇల్లు గద్దర్ గారి కుటుంబానికి ఇవ్వటానికి నిన్న తీర్మానం చేసేవాడిని అక్కడ. ఎందుకంటే వారి బిడ్డలైనా చూసుకుని మేము సంతోషిస్తాం. అక్కడ ఎదురుగా సూర్య అనుకుంటా కదా బాబు పేరు. అలా ఎప్పుడూ కూడా పాటతో, మాటతో సమాజాన్ని మార్చగలమని మనం ఎన్నోసార్లు నిరూపించుకున్నామండి. అలా 2 సార్లు మా ఇంటికి వచ్చాడు గద్దరు. ఏంది నువ్వు వచ్చినావు అంటే, నిన్ను చూసిపోదామని వచ్చినాను. నిన్ను చూడటానికి ఎంతమంది వస్తారు, నువ్వేంది నన్ను చూడటానికి వచ్చినావు. ఎంత ప్రేమించేవాడోనండి. కానీ ఇలా హఠాత్తుగా అంత వయసులోనే హృద్రోగం, ఆయనకి గుండె రావటం ఏంటండి. ఆయన్ని చూస్తే గుండెలు బెదిరి పారిపోవాలి జనం, కానీ ఆయనకి గుండెపోటు రావటం అనేది ఇప్పుడు మాట్లాడుతూ అంటేనే నా కంఠం బొంగురిపోతుంది, మీకు వినపడుతూ ఉంటుంది. అంత అనుబంధం అండి గద్దర్ గారికి నాకు. సో సోదరా, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు మొన్న చెప్పారు గద్దర్ అవార్డు అని చెప్పి, సినిమా వాడు ప్రతివాడు గుర్తుంచుకుంటున్నాడు ఆ పేరుతో. రేవంత్ రెడ్డి గారికి నమస్కారం అండి. అట్లా అలాగే ప్రతి వాళ్ళు కూడా గద్దరు బండెనక బండి గట్టి 16 బండ్లు గట్టి ఏ బండ్లో పోతావు కొడకో అని పాడతాడు. డబ్బు కొట్టేస్తున్నాడు వాళ్ళు మొదలెట్టేసేది నన్ను. అలా ఆ గొంతుని ఎన్ని వేల సార్లు వింటే మనకు తృప్తి తీరుతుందండి. వింటానే ఉంటాం ఆయన పాడతా అంటే. సో గద్దర్ గారికి ఘనమైన నివాళి అందిస్తూ ఆ కుటుంబ సభ్యులకి నా సానుభూతి తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం. రాజే అంటే ఎమ్మెల్యే సామ్యుల్ గారు వచ్చి కూర్చున్నారు, ఎమ్మెల్సీ తిరుమల మల్లన్న గారు కూడా వచ్చినారు. ఎక్కడున్నాడు? లేడా? స్టేజ్ మీకు రావాల్సిందిగా కోరుతున్నాను. రాజకీయవేత్తలు వస్తున్నారు కాబట్టి మొదలు వీళ్ళని ముగించి పంపిద్దాం, తర్వాత రాజకీయవేత్తల సభ ఉంటుంది కనుక ఇప్పుడు ఖాదర్ని మాట్లాడాల్సిందే కోరుతున్నాను.